లేడీస్‌కి ఒక బంపర్ ఆఫర్. నెలకి 19,00,000 సాలరీ వచ్చే ఒక జాబ్, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకో విషయం ఏంది అనంటే, ఈ జాబ్‌తో పాటు ఇంకో జాబ్ కూడా చేసుకోవచ్చు సైమల్టేనియస్‌గా. అక్కడ కూడా ఒక 19,00,000 సాలరీ వస్తదన్నట్టు. అంటే మొత్తం నెలకి 38,00,000 ఇంట్లో కూర్చొని సంపాదించొచ్చు. అయితే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఒక్కటే. మీ భర్త గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. ఆయన చేట్ల కంపెనీలకు టెండర్ ఓకే చేసే పవర్ ఉండాలి. రాజస్థాన్‌లో ఒక గవర్నమెంట్ ఐటీ ఆఫీసర్. ఆయన పేరు ప్రద్యుమాన్ దీక్షిత్. ఈయన ఏంది అనంటే 2 కంపెనీస్‌కి రీసెంట్‌గా టెండర్ ఓకే చేసిండు. ఓరియన్ ప్రో సొల్యూషన్స్ ఒకటి, ట్రీజన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ ఇంకొకటి. ఈ 2 కంపెనీలు కూడా ఆయనకి కృతజ్ఞతగా వాళ్ళ వైఫ్‌ని ఎంప్లాయీగా జాయిన్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి 19,00,000 సాలరీ ఇస్తుర్రు అన్నట్టు. దీన్నే క్విట్ ప్రోకో అంటారు అన్నట్టు. సో ఒకవేళ మీరు సంపాదించలేకపోతున్నారు, మీకు జాబ్ కొట్టలేకపోతున్నారు అని అనుకుంటే మీకు ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉందన్నమాట. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్‌కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకొని చేసుకోవాలి. ఇట్లా కొంతమంది ఆఫీసర్లు సాటున అవినీతి చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో పబ్లిక్‌గానే జనాలని ఉల్లు బలాయిస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్‌లా జీలం ఎక్స్‌ప్రెస్‌లా ఒక దొంగ టీటీ మంచిగా పోయి అందరి దగ్గర మీకు ఎక్కడ కావాలి, అప్పర్ బెర్త్ కావాలా, లోవర్ బెర్త్ కావాలా, లేకపోతే సైడ్ బెర్త్ కావాలా అని చెప్పేసి పైసలు వసూలు చేసుకుంటా మంచిగా నవ్వుకుంటా సీట్లు అలాట్ చేస్తున్నాడు. చూసిరుగా, ఆయనకు యూనిఫామ్ లేదు, ఐడీ కార్డ్ లేదు, ఏం పాడు లేదు. అయినా కూడా జనాలు నమ్ముతున్నారు, ఆయనకి పైసలు ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ మోసం చేసేటోంది కాదు తప్పు, మోసపోయేటోందే తప్పు.